లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరూ కొందరు ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 5-6 వచనాలు కొంచెం చదువుదాం. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ప్రేమైన వాళ్ళరా, యేసు రక్తంతో కడగబడిన మనము, సంఘంలో ఉన్న మనము, పరిచర్యలో ఉన్న మనము, ఇట్లాంటి సంగతులు మన సంఘాల్లో మన పరిచర్యలో జరిగినప్పుడు ఏం చేయాలో కొన్నిసార్లు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం చూస్తే ఏమంటున్నది, సౌలు విషయము దావీదు ఎంతో జాగ్రత్త, పరిణితి చెందినట్టుగా, ఎంతో ఉన్నతంగా, మెచ్యూర్డ్గా ఆలోచన చేస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడు, సౌలు తరుముతూ వచ్చినాడు దావీదును, ఇదంతా మనకు తెలుసు. అయితే ఒకరోజు సౌలు పండుకున్న స్థలంలోనికి దావీదు వచ్చినాడు. తన వస్త్రపు చెంగు, ఆ రాజవస్త్రాల్లో ఉన్నాడేమో, ఆ వస్త్రపు చెంగు కొంచెం కోసుకొని పోయి దూరం నుండి చూపించి ఆ వస్త్రం కోసినందుకు మనసులో నొచ్చుకున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, సౌలు చేసేది అసలు ఏమాత్రము సరి అయింది కాదు, దేవుని చిత్తమే కాదు. దావీదు ఏం చేస్తున్నాడు, తనను చంపనికి వచ్చిన వ్యక్తి వస్త్రం కోసినాడు. అంటే అవసరమైతే చంపే అవకాశం ఇచ్చినాడు దేవుడు, కానీ చంపలేదు. ఈ విషయంలో ఏం గమనించాలంటే, మనము సౌలు స్థానంలో ఉన్నామా, దావీదు స్థానంలో ఉన్నామా? మన జీవితం సంఘంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే, సౌలులాగా ఆలోచన చేస్తాం. ఎట్లా అంటే, మనకన్నా మంచి పేరు ఎవరికి వస్తే వాడిని ఓర్వలేం, మనకన్నా మంచివాడని ఎవరినన్నా అంటే తట్టుకోలేం. ఇది ఏంటంటే, ఇది దుష్టపు ఆలోచన. మనకన్నా మంచిగా పాడుతూ ఉంటే పాడని, మనకన్నా మంచిగా వాక్యం చెప్తూ ఉంటే చెప్పని, మనకన్నా మంచిగా పరిచర్య చేస్తూ ఉంటే చెయ్యని అనే ఈ ఏంటంటారు దీన్ని, ఒక పరిపక్వత చెందిన జీవితం కలిగి ఉండాలి. అంతేగాని దుర్బుద్ధి ఏంటంటే, వాళ్ళకు పేరు వస్తుంది, వాళ్ళు మంచి వాళ్ళు అంటారు. ఇది ఇంకొకటి ఏం కాదు, దేవుని దృష్టిలో పాపమే. ఓర్వలేనితనం, అసూయ చేత చచ్చెదరు అని యోబు గ్రంథంలో రాసి, అసూయ పెట్టుకుంటారు. అయ్యో వాళ్ళని చూసి తట్టుకోలేరు, అసూయ వలన నష్టం కలుగుతుంది, రాహేలు అసూయ పడింది అని రాసినారు. ఇట్లా మనం అసూయ పెట్టుకోవద్దు, దాన్ని బట్టి మన జీవితంలో నష్టం వచ్చేదిగా ఉంటుంది. అయితే సౌలు దావీదు విషయం అసూయ పడ్డాడు. దావీదుకి ఏమన్నాడు, 10,000 సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది అని కన్యకలు పాట పాడినందున ఓర్చుకోలేకపోయినాడు. మనకన్నా ఎవరు మంచి పరిచర్య చేస్తే వారికి సహకరించాలే కానీ ఓర్వలేనితనం ఉండదు. అయితే దావీదు ఏం చేసినాడు, ఆయన గుర్తు చేద్దామని ఆ పైచెంగు కోసి తన మనసులో నొచ్చుకున్నాడు. అయితే మనం కొన్నిసార్లు దావీదులాగా కూడా ఆలోచన చేయాలి. ఏమనంటే, దేవుని చేత అభిషేకింపబడిన వారిని, అంటే ఇప్పుడు అభిషేకింపబడ్డామని చెప్పుకునేటోళ్ళు, నిజంగా అభిషేకింపబడితే వారి ప్రవర్తన దేవునికి సంబంధించినట్టుగా పవిత్రంగా, పరిశుద్ధంగా, ఇతరులకు హాని లేకుండా, దేవుని ప్రజలకు, సంఘానికి క్షేమకరమైన పవిత్ర జీవితము, పరిచర్య కొనసాగాలి. కానీ అట్లా లేకుండా ఏం చేస్తారంటే, వాళ్ళ లాభం కొరకు చేసేటోళ్ళు పరిచర్య, వాళ్ళకి పేరు కొరకు చేసేటోళ్ళు. ఇది దేవుడు ఒప్పుకునేదే కాదు. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. దావీదు మనసు నొచ్చుకున్నది. ఉదయకాల సమయంలో మనము దావీదులాగా నొచ్చుకునే స్థితిలో, అంటే పరిచర్య అభిషేకింపబడిన వారి విషయంలో జాగ్రత్త పడాలి. అభిషేకం లేని వాళ్ళు అభిషేకింపబడ్డామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. లేకుంటే మనకన్నా బెస్ట్గా ఎవరన్నా పరిచర్య చేస్తుంటే వారికి సహకరించే గుణం ఉండాలి. మనం ఏ రకంగా ఉన్నాం మనం పరిశీలన చేసుకొని ఆయన మేము కొరకు దిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు.
మేము దావీదు వలె ఉన్నామా, సౌలు వలె ఉన్నామా, అసూయలో ఉన్నామా, దయతో క్షమించండి. నీగింపైన రీతిలో యథార్థ హృదయమైన జీవించడం కృపనియండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.